హలో గైస్, ఇవాళ మనం మోగ్లీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసేద్దాం. అది ఎవరిది అనుకుంటున్నారా? మన రోషన్ భయ్. అది ఆల్రెడీ బబుల్ గమ్ మూవీస్ అవన్నీ చేశాడు. బబుల్ గమ్ ఓకే, బెస్ట్ అనిపించింది. సో ఇప్పుడు మోగ్లీతో మనం ముందుకు రాబోతున్నాడు. మోగ్లీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది చూస్తూ ఎలా ఉండబోతుంది మూవీ అన్నది మనం రివ్యూ ఇచ్చేద్దాం. దాని గురించి తెలుసుకోవడానికి ముందల మన ఛానల్‌ని, ఈ వీడియోని నువ్వు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్‌ని ఆన్ చేసి పెట్టుకో. నేనెప్పుడైనా రివ్యూ ఇచ్చేసినప్పుడు మన ఛానల్ నుంచి నువ్వు ఎమ్మటే రివ్యూ తెలుసుకోవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోనైతే చూసేద్దాం. ట్రైలర్ చూద్దాం మోగ్లీది. డైరెక్టర్ సందీప్ రాజ్ గారంట భయ్య. హీరోయిన్ కొత్తగా ఉంది, సాక్షి అంట. కలర్ ఫోటో డైరెక్ట్ చేసింది అతను. హర్ష భయ్య ఈ ఫ్రెండ్లీగా ఉండే కాంబినేషన్ ఉండదు చూడండి, డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదా మూవీలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశాడు, దీంట్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ గానే ఉంటున్నాడు. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ట్రైలర్ అయితే ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మనం. హీరోయిన్ పేరు సాక్షి, నాకు తెలుసు. కొత్త హీరోయిన్ అంటే తనకి మాటలు రావనుకుంటా దీంట్లో మూవీలో. ఒక పల్లెటూరులో నాకు తెలిసి ఒక మూవీ అయినా డైరెక్ట్ చేస్తారు. ఆ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అక్కడ హీరోయిన్ ఉంటారు. హీరోయిన్ కేమో మన డైరెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ హీరో యాక్ట్ చేస్తాడు, అతనికి కావాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో భయం మధ్యలో ఈ పోలీస్ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లా. చూద్దాం ఎలా ఉంటుందో. బాబా డైలాగ్స్ అయితే అదరగొట్టేశాడు భయ్య. భయ పోలీస్ క్యారెక్టర్ డామినేట్ చేస్తారని అనిపిస్తుంది మూవీలో నాకైతే. ఎందుకంటే అంత బాగుంది పోలీస్ క్యారెక్టర్. చూద్దాం. హర్ష అన్నకి మంచి డైలాగ్స్ అయితే ఇస్తాడు గట్టిగా. అలాంటి డైలాగ్స్ ఉన్నాయి, తెలుసు కదా మూవీలో కూడా నీకు. హర్ష అన్నకి మంచి డైలాగ్స్ ఉన్నాయి. అవి కూడా మీరు మూవీ చూసే ఉంటారు ఆల్రెడీ. జై శ్రీరామ్. ఇదంతా ఒక లవ్ స్టోరీ ట్రాక్ భయ. అమ్మాయి కోసం నడుస్తుంది అనిపిస్తుంది మూవీ అంతా. దీంట్లో పోలీస్ క్యారెక్టర్ది అండ్ మన రోషన్ అనేది డామినేట్ ఉండబోతుంది. నాకు తెలిసి పోలీస్ అన్నకి ఈ రోషన్ అన్నకి ఏదో మంచిగా డామినేట్ జరిగేటట్టే ఉంది. లాస్ట్ లో మనకి అండగా ఉండేది ఎవరో తెలుసా? జై శ్రీరామ్. ఆంజనేయుడు అండగా ఉంటాడని చెప్పి లవ్ స్టోరీ ట్రైలర్ అయితే ఎండ్ చేశాడు. ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరలీ చెప్పాలంటే నాకైతే ట్రైలరే పోలీస్ అన్న డామినేట్ చేశాడు ట్రైలర్ లో. రోషన్ అన్నది అంటే బబుల్ గా మూవీలో యాక్ట్ చేసినంతగా ఈ మూవీలో ఎక్కువగా యాక్ట్ చేస్తాడు అనిపిస్తుంది బాగా. ఎందుకంటే బబుల్ గమ్ లో లిటిల్ బిట్ యాక్ట్ చేశాడు, దీంట్లో అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మెల్లమెల్లగా దేంట్లోనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కూడా నాకు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మెల్లగా. ఇప్పుడు నేను స్లోగా చేస్తున్నా కాబట్టి ఓకే, తర్వాత అందరికీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ బొబ్బులానికి వచ్చేసింది అనిపిస్తుంది, సారీ రోషానికి. అండ్ ట్రైలర్ అయితే ఒక లవ్ స్టోరీగా నడుస్తుంది. దానికి అండగా ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉండబోతుంది అంటే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, ఒక పల్లెటూరులో మూవీ డైరెక్షన్ జరుగుతూ ఆ స్టోరీ అంతా నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ కి ముందర నాకు తెలిసి పోలీస్ క్యారెక్టర్ ఏమన్నా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి స్టోరీ ఫైటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది భయ.
సో, అనిపిస్తుంది కాదు. అదే జరుగుతది. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా అలాగే చూపిచ్చారు. అండ్ ఈ బీజీఎం, బ్యాక్‌గ్రౌండ్ అంతా బానే కొట్టేశారు. ఆ సాంగ్స్ అయితే ఇంట్లో అంతగా ఏం రిలీజ్ చేయలా. మెల్లమెల్లగా ఫస్ట్ సింగిల్ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో. మూవీ రిలీజ్ అయితే డిసెంబర్ 12న ఉంది. సో, నువ్వు చూడాలనుకుంటే థియేటర్‌లో చూడొచ్చు. మన ఛానల్ నుంచి కూడా రివ్యూ వచ్చేస్తది త్వరలో. అండ్ మన కొత్తగా హీరోయిన్ అంట సాక్షి. సో, హీరోయిన్ పేరు ఇంకేమన్నా చెప్పాలా? అండ్ హర్ష అన్నది మీకు తెలిసే ఉంటది. దేంట్లో అయినా డామినేట్ చేస్తాడు. ఫ్రెండ్లీ క్యారెక్టర్ అయినా, కామెడీ అయినా. సో, దీంట్లో కూడా ఫ్రెండ్‌గా కిట్టు. సో, మీ అందరికి కిట్టు అయితే మీ వేరే వాళ్ళందరికీ మోగ్లి అని చెప్పి ఒక డైలాగ్ అయితే వదిలాడు హర్ష అన్న. సో, హర్ష అన్నకి మంచి డైలాగ్స్ అనేది ఇస్తారు. డామినేట్ చేస్తాడు అందరిని. సో, ఈ మూవీలో కూడా చూద్దాం ఎలా డామినేట్ చేస్తాడో హర్ష అన్నది కూడా. అలాగే పోలీస్ క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. నేమ్ నాకు తెలిసి సంథింగ్ ఏదో ఉంది. సో, అండ్ ట్రైలర్ అయితే మనం ఎండ్ చేసాం. ఏమన్నా నెక్స్ట్ సాంగ్ గీన అప్డేట్ వచ్చినా మన ఛానల్‌ని గాని నువ్వు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకపోతే ఇప్పుడే చేసి పెట్టుకో. సో, ఇంకెందుకు ఆలస్యం మరి అప్పటి వరకు టాటా! సీ యూ. బై బై.